గుర్తు చేశారు. ఇప్పుడు ఆదికాండములోను అబ్రహాము దగ్గర, లోతు దగ్గర మారు రూపుగానే ప్రత్యక్షమయ్యారు దేవుడు. మగ్దలేన మరియ దగ్గర కూడా మారు రూపుగా ప్రత్యక్షమయ్యాడు. ఎమ్మాయి మార్గంలో శిష్యులతో కూడా నడిచినప్పుడు కూడా వారికి మారు రూపుగానే ప్రత్యక్షమయ్యాడు. చివరికి రొట్టెనెత్తి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చినప్పుడు అది తీసుకున్నాక వాళ్ళ కళ్ళు ఏమనుందో చూడండి ఒకసారి. ఆయన వారికి విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. రొట్టెను విరిచి పంచిపెట్టాడు, తీసుకొని భుజించారు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. తమతో కూర్చున్నవాడు ప్రభువు అని గుర్తుపట్టారు. కానీ అప్పటిదాకా వాళ్ళు కళ్ళు తెరవబడలేదు, అవి మూయబడి ఉన్న గుర్తుపట్టలేకపోయారు. అంటే మొదటిగా మనం తెలుసుకున్నటువంటి పాఠం ఏమిటంటే, యేసు ప్రభు యెహోవా దేవుడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కొన్నిసార్లు భక్తులకు డైరెక్ట్గా కనపడ్డారు, కొన్నిసార్లు మారు రూపుగా ప్రత్యక్షమయ్యారు. ఈరోజు కొన్ని కీలకమైన విషయాలు మీకు అందిస్తాను, దయవుంచి శ్రద్ధగా ఆలకించండి. ఏదో ఆదివారం వచ్చాను, కాసేపు దేవుని మాటలు వినాలి, లేచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా కాకుండా, కొంచెం దేవుని సన్నిధిలో కూర్చున్నాను, కొంచెం దేవుని మాటలు నేర్చుకుందామనే మనసు కలిగి వినండి. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పాదాల చెంత దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఆది, శుక్ర వారాల్లో మీరు మనసుని ఇవ్వటం, ఒక విధంగా చెప్పాలంటే మీరు తరబీదు పొందటం, బైబుల్ ట్రైనింగ్ పొందటం. చాలామంది అనుకుంటారు, సంవత్సరాలుగా దేవుని మందిరంలో కొనసాగుతూ, సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, సంవత్సరాలుగా సహవాసంలో కొనసాగుతూ సేవ చేయాలంటే మళ్ళీ నాకు స్పెషల్ ట్రైనింగ్ అవసరం అని భ్రమలో కొంతమంది ఉన్నారు. మొన్న శుక్రవారం చెప్పాను, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు నువ్వు వచ్చి కూర్చున్న ప్రతిసారి, వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వస్తున్నావు. వచ్చి కూర్చున్నప్పుడు అన్నిటికంటే ప్రధానమైన కార్యం బైబిల్ గ్రంథ ధ్యానం. గుర్తుపట్టండి, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని వెళ్ళాం? అందరూ నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పండి. పుస్తకాలు తీసుకొని వెళ్ళాం. ఎందుకు పుస్తకాలు తీసుకొని వెళ్ళాం? శిక్షణము కొరకు, ట్రైనింగ్ కొరకు, నేర్చుకోవడానికి, విద్యను ఉపాసించడానికి లేదా అభ్యసించడానికి. మీరు ఏం పేరు పెడతారో పెట్టండి అక్కడ. కానీ మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బుక్స్ తీసుకొని, అంతకంటే చిన్నగా ఉన్నప్పుడు పలక, బలపం తీసుకొని కూడా మనం వెళ్ళాం. ఈరోజు మన పలక, ఈరోజు మన పుస్తకం, ఈరోజు మన సమస్తం మనం పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని మందిరానికి వస్తున్నాం. గ్రంథాన్ని ఎందుకు తెస్తున్నాం? గ్రంథాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నాం? డబ్బులు లేకపోతే కొనుక్కొని మరి తెచ్చుకుంటున్నాం. ఆశ్చర్యం ఏంటంటే, చిన్నతనంలో అక్షర జ్ఞానం ఉన్నోడే అక్షరానికి వెళ్ళాడు, కానీ చర్చికి వచ్చేవాడు అక్షర జ్ఞానం లేనివాడు కూడా బైబిల్ గ్రంథం తీసుకొని వస్తున్నాడు. పక్కన చదువుకున్న వాళ్ళకి ఇచ్చి, ఈ బైబిల్లో అన్న చెప్పిన రిఫరెన్స్లు ఎక్కడున్నాయో కొంచెం నోట్ చేయవా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చదివించుకుంటాను అని చదువు రాని వ్యక్తులు సైతం గ్రంథం తీసుకొని వచ్చి అండర్లైన్లు చేయించుకొని వెళ్తున్నారు. ఇంతకీ మీరు బైబిల్ తెచ్చారా? ఎంతమంది దగ్గర బైబిల్లోనే ఒకసారి చూపించండి. కొంతమంది సరదాగా వస్తారు పరిశుద్ధ గ్రంథం లేకుండా, దించండి. ఎంతమంది బైబిల్ తేకుండా వచ్చారో చేతులు ఎత్తండి. నేను తేలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తిట్టంలే చేతులు ఎత్తండి. అంటే కొనుక్కోలేదా, లేకపోతే కుదరలేదా? ఎందుకు తేలేదు? ఈసారి ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోండి. దేవుని మందిరానికి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా, ఏ కూటానికి వెళ్ళినా, దేవుని మందిరానికి వచ్చిన పరిశుద్ధ గ్రంథం తప్పనిసరిగా చేతిలో ఉండాలి. ఓకేనా? పుస్తకం లేకుండా
స్కూల్కి వెళ్తే పంతులు ఏం చేస్తాడు? పుస్తకాలు ఇరా అంటాడు. పుస్తకాలు ఎందుకు సార్, నేర్చుకుందామని వచ్చానంటే, ఏం చూసి నేర్చుకుంటావు, గ్రంథం కావాలి కదా అంటాడు. కాబట్టి ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం ఆన్లైన్ మనకి ఎప్పుడు కూటాలు ఉన్నాయో అప్పుడెల్లా కూడా గ్రంథం చేతపట్టుకొని వస్తున్నాము అంటేనే అర్థం ఏంటంటే నేర్చుకోవటానికి వస్తున్నాము అని. ఏమిటన్నా దాని అర్థం ఏంటి? నేర్చుకోవటానికి వస్తున్నాం, అభ్యాసానికి వస్తున్నాం అని అర్థం. అంటే దేవుని సన్నిధిలో ఆదివారం రోజు మనం కూడుకుంటున్నప్పుడు ఏమేం చేయడానికి వస్తున్నామంటే, మొట్టమొదటిది ప్రభువుని సన్నుతించడానికి వస్తున్నాం. నంబర్ 1, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ప్రభువుని సన్నుతించడానికి వస్తున్నాం, ప్రభువుని మయంపరచుకోవడానికి వస్తున్నాం, ప్రభువుని స్తుతించుకోవడానికి వస్తున్నాం, ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పడానికి వస్తున్నాం. ఇది మొదటిది. రెండవది, పరిశుద్ధుల సహవాసం కోసం వస్తున్నాం. ఒకరితో ఒకరు కలుసుకొని, ఒకరినొకరు పలకరించుకొని, ప్రభు రాకడను గూర్చి, ఆత్మీయ జీవితాన్ని గూర్చి ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, సహవాసంగా ఉండటానికి, సహవాసానికి మనం వస్తున్నాం. ఇది రెండవ కారణం. మూడవది, ఆయన పరిశుద్ధ శరీర రక్తములలో పాలు పుచ్చుకోవడానికి మనం వస్తున్నాం. సంఘముగా కలిసి ఆయన పరిశుద్ధ శరీర రక్తములో పాలు పంపులు పొందడానికి వస్తున్నాం. దాని గురించి కూడా చెప్తా. మూడవది. నాలుగవది, సంఘముగా మనమందరము కూడి దేశము కోసము, ప్రపంచము కోసము, సమాజము కోసము, మన వ్యక్తిగత విషయాల కోసము, మన ఆత్మీయ జీవిత బలాభివృద్ధి కోసము ప్రార్థించడానికి మనం దేవుని మందిరానికి ఆదివారం కలుస్తున్నాం. ఎన్నైనా నాయన వరుసగా చెప్పండి. మొదటిది, దేవుని సన్నుతించడానికి వస్తున్నాం. రెండవది, పరిశుద్ధుల సహవాసం కోసం వస్తున్నాం. మూడవది, ప్రభు బలలో చేయి వేయడానికి వస్తున్నాం. నాలుగవది, ప్రపంచము కొరకు, దేశము కొరకు, ప్రజల కొరకు, మన వ్యక్తిగత ఆత్మీయ భౌతిక జీవితాల యొక్క మేలు కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించడానికి మనం దేవుని సమ్ముఖంలోకి వస్తున్నాం. 4. ఐదవది, దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి దేవుని పరిచర్య నిమిత్తము, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, సంఘములోని అవసరతల అక్కరలు తీర్చబడు నిమిత్తము, మనకు కలిగిన దానిలో నుండి దేవుని పని కొరకు వారమంతా కష్టపడి సంపాదించిన దానిలో నుండి కొంత దేవుని కొరకు కేటాయించి అది దేవునికి సమర్పించి దేవుని ఆశీస్సులు పొందడానికి మనం దేవుని సమ్ముఖంలోకి వస్తున్నాం. 5. ఆరవది, వాక్యములోనే 2 విధములుంది. ఆ 2 విధములు కలిపితే 7 అవుతుంది. 6వది ఏంటంటే, వాక్యము చేత సరిచేయబడటానికి, చక్కదిద్దబడటానికి, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో లోటుపాటులు సరి చేసుకోవటానికి, సరి చూసుకోవటానికి, దైవ వాక్యంలో మనల్ని మనం అద్దములో ముఖం చూసుకొని లోపాలు దిద్దుకున్నట్టుగా దిద్దుకోవటానికి మనం వస్తున్నాం. 6వ విషయం క్లియర్గా ఉందా? 7వది, దిద్దుకుంటయే గాక కొన్ని విషయాలు దేవుని యొద్ద నేర్చుకొని వాటిని మనం ఆచరించి మిగిలిన వారికి కూడా నేర్పించడానికి ట్రైనింగ్ కొరకు వస్తున్నాం. ఇది ఫైనల్. నేను చెప్పింది క్లియర్గా ఎంతమందికి అర్థమైంది నాయన? నేను ముందే చెప్పాను, ఈరోజు చెప్పే విషయాలు చాలా సీరియస్గా వినండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్లీజ్. ఈరోజు చెప్పేదే కాదు, ఎప్పుడు చెప్పిందైనా సరే మీరు ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మీ ముందుకు రావడానికి ముందు నేను చాలా సిద్ధపాటు కలిగి ఉంటాను. ఏదో ఆదివారం వచ్చింది ఊకదప్పుడు ప్రసంగం ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది అని నేను రాను. నేను బలిపీఠం ఇక్కడే కాదు ఎక్కడ ఎక్కినా ఏదో ఒక విలువైన సమాచారం దేవుని నుండి పొందుకున్నది ఆత్మీయ బిడ్డలకి ఇచ్చే వెళ్ళాలని ఆశపడతాను. కాబట్టి నా ముందు కూర్చున్నప్పుడు దయచేసి ఏమరపాటుగా కానీ ఏదో వచ్చానులే కాసేపు కూర్చుంటే సరిపోయిద్దిలే అనే నిర్లక్ష్యంగా కానీ ఉండొద్దు. నువ్వు నష్టపోతావు, కొన్ని విషయాలు పోగొట్టుకుంటావు. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. మందిరమునకు వెళ్ళు విషయంలో కారణాలు 7 చెప్పాను.
సరే, అంతవరకు అది రాసుకున్నారు, పక్కన పెట్టేద్దాం. అందులో చివరిగా ఏం ముగించానంటే, ముగింపులో 7వదిగా, నేర్చుకొనుటకును ఆచరించుటకును ఇతరులకు సైతము నేర్పించుటకును మనం వస్తున్నాం. అంటే ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం, ఆల్ నైట్ ఎప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని వచ్చినా నువ్వు దిద్దుకొనుటయే కాదు, కొన్ని విషయాలు నువ్వు నేర్చుకొని అవి ఇతరులకు నువ్వు బోధించడానికి వస్తున్నావన్న విషయం మర్చిపోవద్దు. కొంతమందికి ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు, ఆచారంగా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పట్లేదు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, పేరుకే క్రైస్తవుడు కానీ అంతరంగంలో క్రీస్తుకు సరైన విలువ, గౌరవం, దేవుని వాక్యానికి సరైన చోటు వారి యొద్ద ఉండదు. అలాంటి నామకార్థ భక్తుల కోసం నేను చెప్పట్లా. దేవుని సన్నిధిలో మిగిలిన ఆశతో దేవుని పాదాల దగ్గర నేర్చుకొని నేను కూడా దేవుని పాత్రగా రూపాంతరం చెంది దేవుని పనిలో పాలివాడను, పాలిదానను కావాలనే ఆశతో వచ్చే యథార్థవంతులైన భక్తిపరుల కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. మీ అందరూ అలాంటి వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. ప్రభువుకు స్తోత్రం. కాబట్టి చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. ఉదాహరణకి బైబిల్ ట్రైనింగ్ అని 6 నెలలు, 1 సంవత్సరం, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, సంవత్సరం, 40 రోజులు అట్లా కొంతమంది ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. అది పొందకముందు నేను సేవకు పనికిరాను అని కొంతమంది ఫీలింగ్. కానీ నీకు తెలుసా, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకుని వచ్చిన ప్రతిసారి కూడా కొంత ట్రైనింగ్ నువ్వు పొందుతున్నావని నీకు తెలియదు. ఇక నుంచి నేను చెప్తున్నానుగా, ఇక మైండ్కి ఎక్కించుకో. పోగొట్టుకున్నావు ఇప్పటిదాకా. నువ్వు ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకోవాల్సినవన్నీ నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నావు. అందుకే ఇప్పటికీ చాలా సంగతులు నీకు వినబడినప్పటికీ కూడా అవి నీ హృదయంలో లేవు. ఎందుకంటే నేను ఒక విశ్వాసిని, చర్చికి వచ్చి వెళ్ళటం వరకే నా పని అని అనుకున్నావు. కానీ నేను ఒక అభ్యాసం పొందుతున్నాను, రాబోతున్న దినముల్లో నేను ఇతరులకు బోధించవలసిన బాధ్యత కలిగి ఉన్నాను అనే ఇంగితాన్ని కోల్పోయావు. నువ్వే కాదు, ఈనాడు సార్వత్రిక సంఘంలో చాలామంది విశ్వాసులు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి వస్తున్నారో, ఎందుకు వెళుతున్నారో, ఎందుకు వాక్య బోధ అనేది జరుగుతుందో వారికి అర్థం కాదు. ప్రతి కార్యక్రమం ఒక ఆచారంగా, ఆశువుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ అసలు విషయాన్ని మర్చిపోయారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, సహవాసంలో దైవజనుడికి సమీపంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నాకు సమీపంగా ఉన్నంత వరకు నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నేను నీతో వాక్యం మాట్లాడుతున్నంత వరకు నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నేను మనుషులతో ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల విషయంలో నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నీకు బుర్ర ఉంటే పాయింట్ అది. శాలేమన్న దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు అందులో ఆయన ఏం నేర్పిస్తున్నాడో అవగాహన, అలాగే ఇతర వ్యక్తులతో ఆయన ఎలాగ వ్యవహరిస్తున్నాడో అదొక అభ్యాసం. ప్రార్థన చేసేటప్పుడు సమీపంలో బాధితులు వచ్చి తన ముందు ఉన్నప్పుడు వారి ఎడల అతను ఏ విధంగా స్పందిస్తున్నాడో అదొక అభ్యాసం. బీదల ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో అదొక అభ్యాసం. డబ్బు చూపించినప్పుడు డబ్బు విషయంలో ఎలాంటి స్పందన కలిగి ఉన్నాడో అదొక అభ్యాసం. కొంతమంది మేము స్పెషల్గా వచ్చాం, మేము ప్రత్యేకంగా వచ్చాం, మేము ధనవంతులం, మేము పెద్ద కులస్తులం అన్నప్పుడు వారి ఎదుట ఎలాగో ప్రవర్తిస్తున్నాడో అదొక అభ్యాసం. భేదాభికి సామాన్యులు వచ్చినప్పుడు వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో అదొక అభ్యాసం. స్వ పర అంటే సొంత ఇతర అనే భేదాలు లేకుండా అందరి ఎడల సమదృష్టితో ఎలాగున్నాడో అదొక అభ్యాసం. తను కట్టిన వస్త్రం దగ్గర నుంచి, వ్యవహరిస్తున్న తీరు దగ్గర నుంచి, నివసించే నివాసం దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి సమస్తము కూడా నీవు ట్రైనింగ్ పొందడానికి, పరిశీలించుకోవడానికి ఒక అద్భుతమైన అభ్యాసం. అన్ని జనులు కలిసినప్పుడు సువార్త ఎలాగో చెప్తున్నాడో అదొక అభ్యాసం. నూతనాత్మలు సంఘంలోకి వచ్చినప్పుడు వారికి సత్యదర్శనం పుస్తకం ఇచ్చి తన సువార్త భారము, బాధ్యత ఎలాగో నెరవేరుస్తున్నాడో అదొక అభ్యాసము. అలాగే కొన్నిసార్లు ఉపదేశంలోనే సువార్త చెప్పే పద్ధతి అన్యుల్ని గాయపరచకుండా,
ఆవేశపరచకుండా ఆలోచింపజేసే విధంగా వారికి సువార్త ఎలాగో బోధించవచ్చో అదొక అభ్యాసం. ఇలాగున బైబిల్ గ్రంథములో దేవుడు మొదటి చదువు అయితే రెండో చదువు దైవజనుడు. కానీ ఎంతమంది దీన్ని గమనించి ఇది నేను ఆచరించాలి, దీన్ని ఆచరణలో పెట్టుకోవాలని అనుకుంటారు? అసలు చాలామందికి నేను ఒక ట్రైనింగ్లో ఉన్నాను, ప్రతి ఆదివారం నేను శిక్షణే పొందుతున్నాను అన్న ఆలోచనే లేదు. వచ్చాను, కాసేపు కూర్చున్నాను, వెళ్ళాను. ఎంత తప్పు జరుగుతుందో చూడు. కానీ నేను చెప్పిన ప్రకారం మీరు కానీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి విషయాన్ని మీరు ఆకలింపు చేసుకుంటే, మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను వెంబడించారు. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకురాలు సేవకుడు అయి ఉండేవాళ్ళు. ఇప్పటికే దైవ సేవ మొదలుపెట్టి కొంత భాగం సేవ కూడా జరిగిస్తూ ఉండేవాళ్ళు. కానీ మీలో చాలామంది అవి తీసుకోవాలా. అఫ్కోర్స్ నీకు పరిస్థితులు అనుకూలించకపోతే అది వేరే సంగతే. పరిస్థితులు అనుకూలించి ఉన్నట్టయితే ఈ నాళ్ల అభ్యాసం నీకు మంచి ట్రైనింగ్ అయ్యి గొప్ప పాత్ర అయి ఉండేవాడివి, ఉండేదానివి. కానీ ఆ స్పర్శ ఉందా లేదా? గతంలో మీకు అసలు అవగాహన ఉందా ఈ విషయం? యథార్థం చెప్పండి, ఉందా? మీరేమనుకున్నారు? సేవ చేయాలంటే పోవాలి, ఏ బైబిల్ కాలేజీకో పోవాలి, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో కనీసం 6 నెలల్లో కనీసం 40 రోజుల్లో ఎంతో కొంత వెచ్చించాలి, బైబిల్ నేర్చుకోవాలి. ప్రత్యేకంగా కొన్ని రోజులేళ్ళు బైబిల్ నేర్చుకోవాలా? మరి నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళుగా సంవత్సరానికి 52 ఆదివారాలు. 10 × 52 = పెద్దగా చెప్పండి. సంవత్సరానికి 52 ఆదివారాలండి. శుక్రవారాలు ఎన్ని వస్తాయి సంవత్సరానికి? అన్నీ వస్తాయిగా. 52 ఆదివారాలు 52 కలపండి, 104. 10 సంవత్సరాలకి ఎన్ని రోజులమ్మా? 1040 రోజులా? సంవత్సరాల్లోకి మార్చి ఎన్ని సంవత్సరాలు? 40 రోజులు కాదు, కాస్త అటు ఇటుగా 4 సంవత్సరాలే ట్రైనింగ్ అయినట్టు నీకు, నువ్వు దాన్ని శిక్షణంగా తీసుకుంటే. మళ్ళీ ఈ 2 నెలకు ఒక్కసారి ఆల్ నైట్ ఉంది. 12 నెలలకు 12 ఆల్ నైట్లు, అవి ఒక 12 రోజులు. అవి కూడా అందులో కలుపు. 120 వచ్చినాయా? 120 రోజులు వచ్చింది. అది కూడా మళ్ళీ బుధవారాలు ఉంది. మళ్ళీ మనకి అవి ఒక 52 కలుపు. ఎన్ని వచ్చినాయి చూడు. ఈ రకంగా తీసుకుంటే నువ్వు సహవాసంలో కలిసిన ప్రతిసారి చెప్పిన విషయాలు అధ్యయనం చేసి ఆత్మీయ నాయకుని సరిగా వెంబడించి సరైన శిష్యత్వం పొందినట్టయితే ఈ పాటికే నువ్వు దేవుని సేవలో, ఇప్పుడు చెప్పు, 40 రోజులు గొప్ప, 4 ఏళ్ళు గొప్ప. 4 ఏళ్ళేనా? ఆ 120 కలిపితే, బుధవారాలు కలిపితే, అవునా? ఎన్నైనాయి? 4 ఏళ్ళకి తక్కువైద్దా? పెంచే కదా, కనీసం 5 ఏళ్ళకి దగ్గర అవుతుంది. కానీ చాలామంది విశ్వాసులు ఈ విషయాలు పట్టించుకోరు. గ్రంథం చేత పట్టుకునే ప్రతిసారి నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను, నేను ట్రైనింగ్ పొందుతున్నాను, ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం ట్రైనింగ్ పొందుతున్నాను, అవగాహన పొందుతున్నాను. నేను నేర్చుకోవటం, దిద్దుకోవటమే కాదు, నేర్పించే బాధ్యత నేను కలిగి ఉండాలి అనే కీలకమైన విషయాన్ని వదిలిపెట్టేసి చాలామంది ఆచార క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా, బాధ్యత లేని క్రైస్తవులుగా, పైకి భక్తి గలవారి వలి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి బలహీన క్రైస్తవులుగా చాలామంది ఉన్నందున ఈరోజు ఇంకా అన్య సమాజం అలానే ఉంది. సంఘం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అట్లా ఆగిపోయింది. అదే నేను చెప్పిన విషయాలు ఆకలింపు చేసుకొని నిజంగా ఇంతమందిలో కొంతమంది అయినా ఈ అభ్యాసం పొంది మీకు 2 విధాల ట్రైనింగ్, ఉపదేశం ద్వారా ట్రైనింగ్ అబ్బుతుంది. అండ్ నేనేం దూరస్తుని కాదు, సమీపంగా ఉండి మీ అందరి ముందే మెలుగుతున్నాను. నా ప్రవర్తన ద్వారా కూడా కొంత పాఠాన్ని మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది మొదలుకొని ఎప్పుడు వాక్యం విన్నా నేను ట్రైనింగ్ పొందడానికి వింటున్నాను, ఉపదేశం పొందడానికి, నేను దిద్దుకోవటమే కాదు ఇతరులను దిద్దడానికి కూడా ఇది నాకు ఉపయోగపడుతుంది.
నేను దైవ సేవకుణ్ణి, సేవకురాలిని అనే సదుద్దేశంతో దేవుని వాక్యం వినండి. నీకు చదువు వచ్చా రాదా అన్న ప్రశ్న కూడా నేను అడగను. చదువు రాకపోయినా నువ్వు గ్రంథం తెచ్చుకున్నావు. చదువు వచ్చినోడికి చండలైన చేయించుకుంటున్నావు, ఇంటికి వెళ్ళి ధ్యానిస్తున్నావు. నేను చెప్పనా, నేను పెద్ద చదువుకున్న జ్ఞానిని, చాలా చదువుకున్న వ్యక్తిని అనుకున్న వాళ్ళ ద్వారా జరిగిన సేవ కంటే చాలా తక్కువ చదివిన వారి వల్ల ఎక్కువ సేవ జరిగింది. అసలు చదువు జ్ఞానం లేని వాళ్ళు సైతం గొప్ప సేవ చేసినటువంటి భక్తులు ఉన్నారు. పేతురు యోహానులను గూర్చి లేఖనం ఏమందంటే, వారు విద్య లేని పామరులు అన్నది. విద్య లేని పామరులు, విద్య అన్నకాడ చదువు లేని పామరులు. అసలు మనందరికీ రక్షకుడైన యేసయ్య సైతము ఆయనను గురించి ఏముందో తెలుసా? చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చెను అని యూదులు ఆశ్చర్యపోయినట్టు గ్రంథములో రాయబడి ఉంది. యేసు ప్రభు ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన దాఖలాలు లేవు. పేతురు యోహానులు సైతం ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన దాఖలాలు లేవు. కొంతమంది పండితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు చెప్తారు, లేదు పేతురు యోహానులు చదువుకున్నారు, కాకపోతే వాళ్ళకి కొన్ని విషయాల్లో అవగాహన లేనందున విద్య లేని పామర్లు అన్నారు. అసలు అవన్నీ చెప్పొద్దు సార్. మీ మాటలు ఎవడికి కావాలి సార్? బోడి మీ మాటలు. లేఖనం ఏమి చెప్పింది? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము ఒకసారి తీయండి, బైబిల్ గ్రంథం తీయండి. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అపోస్తలులకు విద్య ఉందా? విద్య లేని పామరులు. చదువు లేని వాడికే ఇంత అవకాశం ఉంటే కాస్తో కూస్తో చదువుకున్న నీకు ఇంకెంత అవకాశం ఉంటుందో ఊహించి ఒక్కసారి. కాస్తో కూస్తో చదువుకున్నావు కదయ్యా, కాస్తో కూస్తో చదువుకున్నావు కదమ్మా. అసలు చదువు లేని వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తే చదువుకున్న నీకు ఇంకెంత ఛాన్స్ ఉంటుందో ఒక్కసారి ఊహించు. ప్రభువుని గురించి ఏం రాస్తుంది? మత్తయి సువార్త అద్దిస్తారా లేకపోతే యోహాను సువార్తే తీసుకుంటారా? చూడండి, 7వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త. యూదులు అందుకు ఆశ్చర్యపడి. యోహాను సువార్త 7:15. బైబుల్ ఉంటే తీనానా, లేకపోతే పక్కనాళ్ళ బైబుల్ అన్నా చూడనానా. దిక్కులు చూడొద్దు నాన్న, పక్కన బైబుల్ అన్నా చూడనానా, నీకు దండం పెడతా. ఇప్పుడు అదే మొత్తుకుంటుంది. చదువు నాన్న. యూదులందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కానీ మీరు ధ్యానించగలిగితే చదువు వచ్చిన వాళ్ళు ధన్యులు. చదువు రాని వాళ్ళు సైతం గ్రంథాన్ని చదివించుకొని విన్నా, లేకపోతే గ్రంథం ముందు పెట్టుకొని సెల్ ఫోన్లో ఈరోజు చక్కగా వాళ్లే బైబిల్ చదివి రికార్డ్ చేసి అప్లోడ్ చేసినవి బోల్డ్ అన్ని ఉన్నాయి. చక్కగా పెట్టుకొని విన్నా, లోకములో ఉన్న ఏ గొప్ప జ్ఞాని కంటే కూడా నీవు జ్ఞానవంతురాలి అవుతావు. గ్రంథాన్ని కానీ నువ్వు ధ్యానిస్తే, బైబిల్ గ్రంథాన్ని. మొన్న ఆ మధ్య చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో చాలామంది స్టడీ చేసి, ఏదో ఒక సబ్జెక్ట్ స్టడీ చేసి దాన్ని ఘనంగా చెప్పుకునేటువంటి అనేక రకాల అంశాలను కూర్చిన చదువు బైబిల్లో ఉంది. బైబిల్లో ఆస్ట్రాలజీ ఉంది, అంటే నక్షత్ర శాస్త్రం ఆస్ట్రాలజీ. బైబిల్లో భౌగోళిక శాస్త్రం ఉంది, బైబిల్లో గణిత శాస్త్రం ఉంది, మ్యాథ్స్ ఉంది. ప్రతిదీ కూడా లెక్కగట్టుంటాయి. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా సంఖ్యలు ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఒక సంఖ్యతో స్టార్ట్ చేస్తాడు. 6 దినములు, 1 దినము, 2 దినములు, 3 దినములు, 4 దినములు, 5, 6, 7, 7వ దినం విశ్రాంతి దినం అని సంఖ్యతో మొదలు పెడతాడు. సంఖ్యాశాస్త్రం ఉంది, గణిత శాస్త్రం ఉంది, భౌగోళిక శాస్త్రం ఉంది, సైన్స్ ఉంది. అర్థమైందా? ఆ నక్షత్ర శాస్త్రం ఉంది, ఏంజలాలజీ ఉంది, అంటే దేవదూతలను గూర్చినటువంటి శాస్త్రం.
డీమనాలజీ ఉంది, అంటే దయ్యములను గూర్చిన శాస్త్రం. థియాలజీ ఉంది, థియోస్ అంటే దేవుడు, దేవుని గూర్చినటువంటి జ్ఞానం. ఇట్లాగా రాజనీతి శాస్త్రం ఉంది, తెలుసా మీకు? అర్థశాస్త్రం ఉంది, అర్థశాస్త్రం ఉంది, ఆర్థిక స్థితిగతులు, వ్యవహరించవలసిన తీరుతెన్నులు ఉంది. అర్థశాస్త్రం అంటే తెలుసా? దేవునికి స్తోత్రం. అంతేకాదు రాజకీయ శాస్త్రం కూడా ఉంది ఇందులో. ఎన్నిటికీ ప్రతిగా ధర్మశాస్త్రం ఉంది. ఇందులో వైద్య శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఎన్నో వచ్చిందో రాశారా? మీకు అంత సీన్ లేదు, రాసుకునేంత సీన్ మీకు ఏడుంది? దేవునికి స్తోత్రం. నేను చాలా చెప్పాను, జస్ట్ విన్నారు మీరు. ఇందులో సోషల్ సర్వీస్, సామాజిక సేవా దృక్పథం, అలాగే సమాజంలో మన వ్యవహార శైలి, సాటి మనుషులతో ఎలాగో మనం మసలుకోవాలో, ఎలాగ ఉండకూడదో, ఎలాగ ఉండాలో నేర్పే పాఠం ఉంది. కుటుంబ వ్యవస్థల్ని రన్ చేసేటువంటి శాస్త్రం ఉంది. ఇందులో న్యాయ శాస్త్రం ఉంది. అర్థమైందా? ఇందులో ఒరిజినల్ హిస్టరీ ఉంది, చరిత్ర ఉందమ్మా. ఆ మానవ జాతి పుట్టు పూర్వోత్తరాలు, మానవ జాతిని పతనం వైపు నడిపించిన శత్రువైన సాతాను పుట్టు పూర్వోత్తరాలు, సృష్టికర్తను కూర్చున్నటువంటి సంగతులు, ఇట్లా హిస్టరీ ఉంది, చరిత్ర. మళ్ళీ అథెంటిక్గా ఉంది, మళ్ళీ అధికారికంగా ఉంది. మళ్ళీ నువ్వు వెళ్ళి చూస్తే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మళ్ళీ పుక్కిటి పురాణాలు, కపోల కల్పితాలు కాదు. ఈరోజు డేట్ ఎంత? 22 3వ నెల 2026వ సంవత్సరమా? దేని ఆధారంగా చెప్తున్నావు? క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే నీ డేటు కూడా క్రీస్తు ఆధారం. క్రీస్తు ఒక వాస్తవిక పురుషుడు కాకపోతే, క్రీస్తు చరిత్ర ఒక వాస్తవ సత్యం కాకపోతే, ఆయన స్టోరీ మన డేట్కి ఎలా ఆధారమైందో ఒక్కసారి ఆలోచించండి మీరు. మరి మిగిలిన చాలా స్టోరీలు చెప్పుకొచ్చారు మన భారతదేశంలో. ఆ స్టోరీలన్నీ నిజమైతే అదే డేట్కి ఆధారం కావాలిగా. ఆ వ్యక్తులే, ఆ పురుషులే డేట్స్కి ఆధారం కావాలిగా. కానీ ఎవడు ఎందుకు